హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మీరు చూస్తున్నారు కదండి, మనమైతే లాస్ట్ వీడియోలో మనం చెప్పాం కదా షిప్లో ఫుల్ వీడియో మీకు పెడతానని. సో ఇదేనండి, మనం లిథువేనియా టు జర్మనీ వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, మనం కారులో జర్మనీకి వెళ్తున్నామండి. సో షిప్లోనే కార్తో వెళ్తాం. అక్కడి నుంచి మేము కారులోంచి దిగి మళ్ళీ కారులోంచి జర్మనీ నుంచి ఫ్రాన్స్కి వెళ్తాం అన్నమాట. ఇది మన ప్రయాణం. సో చూస్తున్నారు కదండి, ఈ షిప్ లోపల ఎలా ఉంటుంది, అసలు ఏంటి అని మీకు అందరికీ చూపిందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి ఎవరో కూడా స్కిప్ చేయకండి, మన వీడియో పూర్తిగా చూడండి. షిప్లో ఒక 3 స్టేర్స్ డౌన్కి మన కారు అండర్ గ్రౌండ్లోకి వెళ్తుంది. ఇదంతా అసలు చాలా పెద్ద పెద్ద లారీలు, కంటైనర్లు, ఇంకా కార్లు అయితే చాలా ఎక్కువ అండి. ఈ షిప్లో ఇన్ని పడతాయా అనే ఆలోచన చాలామందికి వస్తుంది. చూస్తున్నారు కదా, మీరు చూడండి, దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయకండి, మన వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఇందులో మంచిగా అసలు షిప్లో ఎలా ఉంటుందని ప్రతిదీ కూడా మీకు తెలుస్తుంది. సో ఇదైతే రూమ్స్ అండి, రూమ్స్కి వెళ్తున్నాం అన్నమాట. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం మాత్రం అండి. ఇదంతా ఒకేలాగా ఉంటుంది, ఎటువైపుకి వెళ్ళినా ఒకలాగే ఉంటుంది. ఇవన్నీ డెక్కలు అన్నమాట అండి. అంటే డెక్కలు అంటే మీకు ఎలా చెప్పాలంటే, మన బిల్డింగ్లోను ఒక స్టేరు, రెండో స్టేరు, మూడో స్టేరు ఎలా ఉంటాయో అలాగా ఈ షిప్లో కూడా ఇలాగ ఉంటాయండి, డెక్కల కింద ఉంటాయి. కానీ రూమ్స్ మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. వన్స్ మన రూమ్ నుంచి మనం బయటకు వచ్చామంటే మళ్ళీ మన రూమ్కి వెళ్ళాలంటే చాలా కష్టం అన్నమాట. సో అలా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూస్తున్నారు కదా, చాలా రూమ్స్ అండి. అసలు నేను ఏ రూమ్కి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియదు అన్నమాట కొన్నిసార్లు. అలా ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా సేమ్. మీరు ఏ సైడ్కి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా, ఇంకా ఇటువైపు వెళ్ళినా అలాగే ఉంటుంది, ఇటువైపు వెళ్ళినా అలాగే ఉంటుంది. ఇదండి ఆ రూమ్లో అయితే ఇలా ఉంటుంది. బెడ్లు 4 బెడ్లు ఉంటాయి. సో ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా కూడా హాల్ అండి ఇది. సో హాల్ అంటే మీకు రెస్టారెంటు, బారు కట్ట అవన్నీ ఉండే ప్లేస్ మాట ఇదంతాను. అదిగోండి, ఇదే నేను చెప్పాను కదా, డెక్స్ పైకి మనం అండర్ గ్రౌండ్లో కారు పెట్టాం కదా, అక్కడి నుంచి ఇలా డెక్స్ పైకి వెళ్ళాలన్నమాట. చూస్తున్నారు కదండి, మనమైతే ఈ స్టెప్స్ అసలు ఎక్కలేమన్నమాట. అంత దారుణంగా ఉంటాయి ఇవన్నీ, చాలా కష్టం. ఇంచుమించు మేము ఒక 5 స్టేర్స్ దాకా ఎక్కుంటాం. ఇలాగా ఇంకా ఎక్కుతున్నాం కూడా. సో మనమైతే షిప్ పైకి వచ్చామండి. అదే వన్ ఆఫ్ ద స్టెప్ పైకి వచ్చాం. చూసారండి, సముద్రంలో ఎంత భయంకరంగా ఉందో తెలుసండి. ఇదంతా గాలి, ఈ షిప్ వెళ్ళే విధానం, అబ్బబ్బబ్బా, చాలా భయంకరమైన కూల్ అన్నమాట ఇదంతాను. సో మనమైతే బాగా పైకి వచ్చామండి. ఇది హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్లేస్ మాట ఇది. సో ఇక్కడికి యాక్చువల్లీ అసలు రాకూడదు ఇక్కడికి మనం. సో ఈ వీడియో తీద్దామని చెప్పేసి నేను ఈ పైకి వచ్చాను. చూస్తున్నారు కదండి, నేనైతే చాలా వణుకుపోతున్నాను అనమాట. ఇక్కడ అంత భయంకరమైన చలి, ఇంకా మామూలు చలి కాదు, మనం ఇంకా ఒక రకం మాట, అంత దారుణంగా ఉంది. ఫుల్ ఎయిర్, చాలా భయంకరమైన చలి అండి.
సో ఇదండి మొత్తానికి మన షిప్ జర్నీ ఇలా జరిగింది. సో చూశారు కదండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.